ఈరోజు మనము 6వ తరగతిలో ఉన్న పాఠం 4 జంతువులు ఏం తింటాయి అనే లెసన్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనం పాఠం వైస్ కాకుండా కొన్ని భాగాలుగా చేసుకుంటే అందులో ఉన్న పాయింట్స్ అన్నీ ఒకే దగ్గరికి వస్తాయి. ఆ ఉద్దేశంతోటి దీనిని చెప్పాము. జంతువుల ఆహార అలవాట్లు వర్గీకరణ. మొదటి భాగంగా తీసుకుంటే జంతువులు తీసుకున్న ఆహారాన్ని బట్టి వాటిని ప్రకటిద్దాం. కుక్క, దీనికి గ్రహణ శక్తి ఎక్కువ. చాలా ఎక్కువ ఆహారాన్ని వాసన ద్వారా గుర్తిస్తుంది. గద్ద, ఆకాశంలో ఎంత ఎత్తులో ఉన్నా నేలపై ఉన్న చిన్న ఆహారాన్ని కూడా తన దృష్టి నుంచి గుర్తిస్తుంది. గబ్బిలం, ఇది నిశాచర జీవి. రాత్రిపూట కీటకాలను పట్టుకోవడానికి వినికిడి శక్తిని ఉపయోగిస్తుంది. పాండ్ సెటర్స్, నీటి ఉపరితలం పైన నివసించే కీటకం నీటిపైన ఏదైనా కీటకం పడినప్పుడు వచ్చే అలల కదలికను బట్టి దూరాన్ని లెక్కించి ఆహారాన్ని పట్టుకుంటుంది. సాలెపురుగు, గూడులో చిక్కున్న కీటకంలోని జీర్ణరసాలు పంపిస్తుంది. ఆ రసాలను కీటకంలోని గట్టి భాగాలను ద్రవంగా మారుస్తాయి. ఆ తర్వాత సాలెపురుగు ఆ ద్రవాన్ని మొత్తం పీల్చుకుంటుంది. ఆహార శకలంలో శరీర భాగాలు. ఒక పనిని వేరువేరు జంతువులు వేరువేరు అవయవాలను ఉపయోగిస్తాయి. అనగా ముక్కు, పండ్లు, నాలుక. కప్ప నాలుక జీరుగా ఉండి కీటకం రాగానే బయటకు విసిరి పట్టుకుంటుంది. కప్పలాగా బల్లి కూడా నాలుకను ఉపయోగిస్తుంది, కానీ బల్లి నాలుక కప్ప అంత పొడుగా ఉండదు, మరియు కప్పలాగా బయటకు విసిరే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. పాములకు నమలడానికి దంతాలు ఉండవు. అవి ఆహారాన్ని ఎలుకలు, కప్పలు మొదలగు వాటిని మొత్తంగా మింగుతాయి. పాము దవడలు చాలా వెడల్పుగా తెరుచుకునేలా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి తన తలకంటే పెద్ద ఆహారాన్ని కూడా మింగగలదు. ఏనుగు అడవిలో ఉన్నప్పుడు ఆహారాన్ని, కొమ్ములు, ఆకులు, నీటిని తీసుకోవడానికి తన తొండాన్ని ఒక చేయిలాగా ఉపయోగిస్తుంది. ఇది ఆహార సేకరణలో కీలకమైన అవయవం. కుక్క, పిల్లి నాలుకను నాకడానికి మరియు నీరు త్రాగడానికి ఉపయోగిస్తాయి. ఆవు నాలుకను ఆహారంగా లాక్కోవడానికి ఉపయోగిస్తుంది. మీరు ఒకసారి వేసుకుంటే జ్ఞానేంద్రియాలు ఆహార సేకరణలో అంటే కుక్క వాసన ద్వారా, గద్ద దృష్టి ద్వారా, గబిలం వినికిడి ద్వారా, స్పాండ్ స్కేటర్స్ అలల కదలిక ద్వారా, అలానే శరీర భాగాల ద్వారా అయితే కప్ప నాలుక ద్వారా, బల్లి నాలుక ద్వారా, పాములకు దవడల ద్వారా, ఏనుగు తొండం ద్వారా, కుక్క మరియు పిల్లి నాలుక, ఆవు నాలుకను ఆహారం లాక్కోవడానికి ఉపయోగిస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈత పరిస్థితుల్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ముక్కులు. పక్షులు ఆహార సేకరణలో పక్షులు ముక్కులను ఏ విధంగా ఉపయోగిస్తాయి? వడ్రంగి పిట్ట చెట్ల బెరడులోని పురుగులను తినడానికి బలమైన పొడవైన ముక్కు ఉంటుంది. వడ్రంగి కట్టె బలంగా ఉంటుంది, పొడుగా ఉంటుంది. గద్ద లేదా రాబందు మాంసాన్ని చీల్చడానికి బలమైన వంకర తిరిగిన ముక్కు ఉంటుంది. ఇక్కడ చిలుక గట్టి పండ్లు, విత్తనాలు తినడానికి వంకర తిరిగిన ముక్కు ఉంటుంది. కోడి భూమిలోని పురుగులను, గింజలను ఏరుకుని తినడానికి చిన్న ముక్కు ఉంటుంది. తేనెపిట్ట పూలలోని తేనె తాగడానికి పొడవైన సన్నని ముక్కు ఉంటుంది. బాతు నీటిలో ఆహారాన్ని ఓడపోయడానికి వెడల్పు లాంటి ముక్కు, నోటిలోని దంతాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వెడల్పు లాంటి ముక్కు, నోటిలో దంతాలు కావు, కానీ దంతాల వంటి నిర్మాణాలు ఉంటాయి. మొప్పులే లార్వా దశలో మాత్రమే ఆహారం తీసుకుంటుంది, పెద్ద అయినాక తినదు. ఒక పాయింట్ అండి ఇది. నెక్స్ట్ స్పారో పిచ్చుక గింజలను పగలగొట్టి తినడానికి చిన్నగా గట్టిగా ఉండే ముక్కు ఉంటుంది. కాకి ఇది అన్ని రకాల ఆహారాన్ని తింటుంది కాబట్టి దీన్ని ముక్కు మరి పొడుగా కాకుండా మరియు పుట్టిగా కాకుండా ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. వడ్రంగి పిట్ట చెట్టు బెర్రను తింటుంది కాబట్టి చెట్టు బెరడు గట్టిగా బలంగా ఉంటుంది, అందుకే అది చిలుస్తుంది కాబట్టి పొడవైన ముక్కు ఉంటుంది. గద్ద రాబందు మాంసం చీల్చడానికి ఉక్కు కావాలి, బలమైన ఉక్కు. చిలుక గట్టి పండ్లు తింటుంది కాబట్టి వంకర తిరిగిన ముక్కు ఉంటుంది. కోడి పురుగులను గింజలను తింటుంది కాబట్టి చిన్న ముక్కు ఉంటుంది. తేనెపిట్ట తేనెను లాగాలంటే పొడవైన ముక్కు, సన్నని ముక్కు ఉంటుంది. బాతు నీటిలోని ఆహారాన్ని ఓడబోయడానికి వెడల్పు లాంటి ముక్కు ఉంటుంది, దంతాల వంటి నిర్మాణాలు ఉంటాయి. పిచ్చుక గింజలు పలుగొట్టి తినడానికి ఉంటుంది కాబట్టి దీనికి చిన్నగా గట్టిగా ఉండే ముక్కు ఉంటుంది. కోడిలో కూడా గట్టిగా చిన్న ముక్కు ఉంటుంది. కాకి అన్ని రకాల ఆహారాన్ని తింటుంది కాబట్టి దీని ముక్కు మరి పొడుగా కాకుండా మరి పుట్టిగా కాకుండా ఉంటుంది. మాంసాహారులు దంతాలు, గోర్లు మాంసించడానికి పదునైన దంతాలు, కూర పండ్లు ఉంటాయి. పట్టుకోవడానికి పదునైన గోర్లు, పరిగెత్తడానికి బలమైన కాళ్ళు ఉంటాయి. ప్రత్యేక ఆహార సేకరణ. నెమరు వేయడం ఆవు, గేదె వంటి జంతువులు ఆహారాన్ని తొందరగా మింగి జీర్ణాశయంలో నిల్వ చేసుకుంటాయి, తర్వాత తిరగగా నోటిలోకి తెచ్చుకొని నములుతాయి. పీల్చుకోవడం సీతోకచిలుకలు, తేనెటీగలు నోటిలోని గొట్టం వంటి నిర్మాణంతో తేనెను పీల్చుతాయి. గొట్టం వంటి నిర్మాణం. జలగ ఇది రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది, దీని నోటిలో శూషకాలు ఉంటాయి, వీటితో చర్మాన్ని అతుక్కొని రక్తాన్ని పీల్చుతుంది. జలగ శూషకాలు. చీమల ప్రపంచం అండి.
ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇందులో బిట్స్ వచ్చే అవకాశం 100% ఉంది. చీమలు గుంపుగా నివసిస్తాయి. వీటిలో పని విభజన ఉంటుంది. కూలి చీమలు ఉంటాయి, సైనిక చీమలు ఉంటాయి, ఆడమగ చీమలు ఉంటాయి. కూలి చీమలు పనులు చేస్తాయి, ఆహార సేకరణ, ఆహార నిల్వ బాధ్యతలు చూస్తాయి. సైనిక చీమలు రక్షణ బాధ్యతలు చూస్తాయి. ఆడమగ చీమలు ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. చీమలు ఆహారం దొరికినప్పుడు వెనక వచ్చే చీమలు దారి చూపించడానికి ఫెరోమెన్స్ అనే రసాయన పదార్థాన్ని విడుదల చేస్తాయి. అందుకే అవి ఎప్పుడు ఒకే దారిలో లేదా ఒకే లైన్లో వెళ్తాయి. ఇది చాలా ముఖ్యమైన బిట్టు. ఫెరోమెన్స్ గుర్తుపెట్టుకుంటే చీమలు అనిడ్యూ, ఆవులు పాల కోసం పెంచినట్లు చీమలు ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. ఎపిడ్స్ నుంచి వచ్చే అనిడ్యూ అనే తీపి పదార్థాన్ని చీమలు ఆహారంగా తీసుకుంటాయి. చీమలు మళ్ళా రైతులు ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పోలే తయారు చేసి అందులో శిలీంధ్రంను పెంచుతాయి. ఈ శిలీంధ్రంను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఈ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఏనండి. ఇందులో చీమలు సామూహిక జీవనం, కూలి చీమలు, సైనిక చీమలు, ఆడమగ చీమలు, ఈ 4 రకాలు. అవి ఏమేమి పనులు చేస్తే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆహారం దొరకనప్పుడు దారి చూపడానికి ఫెరోమెన్స్ ఉపయోగిస్తాయి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. చీమలు అనిడ్యూ, ఎపిడ్స్ను అని ఒక రకమైన కీటకాలు పెంచి వాటి నుంచి అనిడ్యూ అనే తీపి పదార్థాన్ని చీమలు ఆహారంగా తీసుకుంటాయి. ఆవులను పాలను పెంచినట్టు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శిలీంధ్రంను కూడా పెంచుతాయి. ఈ శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆహార గొలుసు మరియు ఆహార జాలకం. ప్రకృతిలో ఒక జీవి మరొక జీవిని తినడం ద్వారా శక్తి బదిలీ అవుతుంది. గడ్డి జింక తింటుంది, జింకను పులి తింటుంది. ధాన్యం ఎలుక తింటుంది, ఎలుకను పిల్లి తింటుంది, పిల్లి కుక్కను తింటుంది. అంటే అనేక ఆహార గొలుసుల కలయికని ఆహార జాలకం అంటారు. ఆహార గొలుసు అంటే ప్రకృతిలో ఒక జీవి నుండి మరొక జీవిని తినడం ద్వారా శక్తి బదులవడాన్ని ఆహార గొలుసు అంటారు. ఆహార జాలకం అంటే అనేక ఆహార గొలుసుల కలయికనే ఆహార జాలకం అంటారు. జంతువులు ఒకే రకమైన ఆహారంపై ఆధారపడవు. సమతుల్యత. ఆహార గొలుసులో ఏ ఒక్క జీవి అంతరించిపోయినా ప్రభావం మిగతా వాటిపై పడుతుంది. పంట పొలాల్లో కీటకాలను చంపడానికి పురుగు మందులు వాడడం వల్ల ఆ కీటకాలను తినే కప్పలు చనిపోతున్నాయి. దీనివల్ల ఆహార గొలుసు దెబ్బతింటుంది. మీకు తెలుసా అని బాక్స్లో కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. ప్రాచీన జంతువులు 600 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రికేంబియన్స్ కాలంలో ఉద్భవించాయి. పక్షులు 150 మిలియన్ సంవత్సరాల క్రితం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుండి వచ్చాయి. సహజ పారిశుద్ధ కార్మికులు. కాకులు, గ్రద్దలు చనిపోయిన జంతువులను, కుళ్ళిన పదార్థాలను తిని పర్యావరణాన్ని శుభ్రపరుస్తాయి. నిశాచరాలు. రాత్రివేళలో ఆహారం సేకరించాడు. ఎగ్జాంపుల్ బొద్దింక, గబ్బిలం, గుడ్లగూబ, ఎడారి జంతువులు. పగటి వేడి నుండి తప్పించుకోవడానికి బొరియల్లో ఉండి రాత్రి బయటకు వచ్చి ఆహార సేకరణ చేస్తాయండి. నీలి తిమింగలం. బరువు 110 నుంచి 160 టన్నులు, పొడవు 20 నుంచి 30 మీటర్లు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బరువు 110 నుంచి 160, మధ్యలో ఎంత ఉంది 50. 50ని 2 భాగాలుగా చేసుకొని 20-30 మీటర్లు. చిరుతపులి. ఇది పిల్లి కుటుంబానికి చెందింది. దీని జీవితకాలం 12 నుంచి 17 సంవత్సరాలు. స్పంజికలు. వీటికి చలనం ఉండదు. ఇవి రాళ్ళను అత్తుకొని ఉంటాయి. మనము ఈ లెసన్లో ఒకసారి చూసుకుంటే క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ విభాగం 1 జంతువుల పరిమాణం, ప్రాథమిక వస్తువుల గురించి. అందులో ఉండే జంతువులు భూమిపై మొదట ఏ కాలంలో ఉద్భవించాయి? ప్రీకేంబియన్ కాలం 600 మిలియన్ సంవత్సరాల క్రితం. జంతువులు 600 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రీకేంబియన్ కాలంలో మొదటిగా ఉద్భవించాయి. పక్షులు వేటి నుండి పరిమాణం చెందాయి? సరీసృపాల నుండి. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుండి పక్షులు ఉద్భవించాయి. ప్రస్తుతం భూమిపై దాదాపుగా ఎన్ని రకాల క్షీరజాతులు ఉన్నాయి? 5400. భూమిపై దాదాపుగా 5400 క్షీరజాతులు ఉన్నాయని మన పాఠ్యపుస్తకం ప్రకారం చెప్పుకుంటున్నాం. జంతువులు ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరించారు? 6 సమూహాలు. అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. జీవశాస్త్ర ప్రకారం జంతువులని ఈ 6 ప్రధాన వర్గాలుగా విభజించారు. చలనం లేని జంతువులు ఏవి? స్పంజికలు. ఈ లెసన్ ప్రకారం స్పంజికలు అనే జంతువుల్లో చలనం ఉండదు. జీవితాంతం ఒకే ప్రదేశంలో రాళ్లకు అతుక్కొని ఉంటాయి. జ్ఞానేంద్రియాలతోటి ఆహార సేకరణ చేసే జీవులు. కుక్కల్లో ఏ జ్ఞానేంద్రియాలు అత్యంత ఎక్కువ అభివృద్ధి చెంది ఉంటాయి? వాసన చూసే శక్తి, గ్రహణ శక్తి. గద్దలు ఆకాశం నుండి నేలపై ఉన్న ఆహారాన్ని ఎలా గుర్తిస్తాయి? దృష్టి ద్వారా. గబ్బిలాలు రాత్రి వేళల్లో ఆహారాన్ని ఎలా గుర్తిస్తాయి? వినికిడి ద్వారా. పాండ్ స్కేటర్స్ నీటిపై ఉన్న కీటకాలను ఎలా గుర్తిస్తాయి? నీటిపై ఏర్పడే అలల ద్వారా. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి అండి. ఎడారి జంతువులు పగటి వేడి నుండి తప్పించుకోవడానికి ఎక్కడ నివసిస్తాయి? బొరియల్లో. ఎడారిలో ఉండే సరీసృపాలు, ఎలుకలు పగటి వేడిని తట్టుకోలేక భూమి లోపల బొరియల్లో ఉండి రాత్రిపూట బయటకు వస్తాయి. అందుకే వీటిని నిశాచరాలని అంటారు. బొద్దింకలు పగటిపూట ఎక్కడ దాక్కుంటాయి? చీకటి ప్రదేశాల్లో. ఇవి కూడా నిశాచర జీవులు కాబట్టి పగటిపూట కాంతి లేని మూలల్లో దాక్కుంటాయి. నెక్స్ట్ పక్షుల ముక్కులు. ఇది ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో సహజ పారిశుద్ధ కార్మికులని వీటిని అంటారు. కాకులు, గ్రద్దలు. ఎందుకంటే
చనిపోయిన జంతువుల కుళ్ళిన పదార్థాలను తిని పరిసరాలను శుభ్రంగా ఉంచుతాయి. వడ్రంగి పిట్టకు ఎటువంటి ముక్కు ఉంటుంది? వడ్రంగి పిట్ట ఉలి గుర్తు పెట్టుకోండి. వడ్రంగి పిట్ట ఉలి గుర్తు పెట్టుకొని ఉలి పొడవుగా ఉంటుంది, బలంగా ఉంటుంది. బలమైన పొడవైన ముక్కు. చెట్లు బెరడు గట్టిగా ఉంటాయి కాబట్టి దాన్ని తొలిచి లోపల ఉన్న పురుగులు తినడానికి దీనికి బలమైన ముక్కు అవసరం, పొడవైన ముక్కు అవసరం. హంపింగ్ బర్డ్ అంటే తేనెపిట్ట ఆహారాన్ని ఎలా స్వీకరిస్తుంది? తేనెపిట్ట అనగానే గుర్తుపెట్టుకోరి స్ట్రా. పొడవైన సన్నని ముక్కతో తేనెను పీలుస్తుంది. గొట్టంలాగా ఉండి పూలలోని తేనెను పీల్చడానికి దీని ముక్కు ఉపయోగపడుతుంది. గద్ద రాబందు ముక్కు ఆకారం ఎలా ఉంటుంది? గద్ద రాబందు మాంసం తింటాయి కాబట్టి మాంసం తీల్చడానికి అనుకూలంగా ముక్కు అభివృద్ధి చెంది ఉంటుంది. అంటే బలంగా వంకర తిరిగి ఉక్కుడు గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇదే గుర్తుకుంటుంది. బాతు ఆహార సేకరణకు సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటి? దానికి దంతాలు ఉండవు, కానీ వడపోసే నిర్మాణాలు ఉంటాయి. బాతు నీటిలో ఉన్న ఆహారాన్ని నోట్లో తీసుకున్నప్పుడు నీరు బయటకు పోవడానికి మరియు ఆహారం లోపల నిలవడానికి ఈ నిర్మాణాలు జల్లల్లా పనిచేస్తాయి. పిచ్చుక ఆహారాన్ని ఎలా తింటుంది? ముక్కుతో ఏరి గింజలను పగలగొట్టి తింటుంది. దీని చిన్న గట్టి ముక్కు గింజలు తినడానికి అనుకూలంగా ఉంటుంది. నీటిలో చేపలు పట్టుకోవడానికి పొడవైన ముక్కు కలిగిన పక్షులేవి? కొంగ, కింగ్ఫిషర్. నీటిలో దూరం నుండే చేపలను గురిచూసి పట్టుకోవడానికి పొడవైన ముక్కు ఉపయోగపడుతుంది. ఓకే, ఆహార స్వీకరణలో జంతువుల శరీర భాగాలు. మింగిన ఆహారాన్ని నెమరువేట అంటేంటి? మింగిన ఆహారాన్ని తిరిగి నోట్లోకి తీసుకొని తీరికగా నమ్మడాన్ని నెమరువేట అంటారు. ఆవు, గేదె వంటి జంతువులు. జలగా రక్తాన్ని ఎలా పీల్చుకుంటుంది? నోటిని చుట్టూ ఉండే చూషకాల ద్వారా. చూషకాలతో అది చర్మాన్ని గట్టిగా అత్తుకొని రక్తాన్ని పీల్చుతుంది. కప్ప ఆహారాన్ని ఎలా పట్టుకుంటుంది? జిగురుగా ఉండే పొడవైన నాలుక విసిరి పట్టుకుంటుంది. కప్ప నాలుకకు కీటకం కత్తుకోగానే వెంటనే నోట్లోకి లాక్కొని మింగుతుంది. కుక్క నీటిని ఎలా తాగుతుంది? నాలుకతో నాకుతూ తాగుతుంది. కుక్కలు నాలుకను దొప్పెలా చేసి నీటిని నోట్లోకి విసురుకుంటాయి. నెక్స్ట్ అండి, మాంసాహార జంతువులైన పులిసింహం పదునైన కొరదంతాలు ఎందుకు ఉంటాయి? మాంసాన్ని చీల్చడానికి. సీతోక చిలుకలు మకరందాన్ని ఎలా సేకరిస్తాయి? ప్రోబోసిస్ అనే పొడవైన గుట్టం ఉంటుంది. ఇది స్ట్రాలాగా పనిచేసి మకరందాన్ని సేకరిస్తాయి. కుందేలు, ఉడత వంటి జంతువులు ఆహారాన్ని ఎలా తింటాయి? కొరికి తింటాయి. వీటికి పదునైన ముందు దంతాలు ఉంటాయి. ఈ గింజల దుంపలను కొరకడానికి ఉపయోగపడతాయి. ఆవు నాలుకకు కప్ప నాలుకకు ఉన్న తేడా ఏంటి? ఆవు నాలుక ఆహారాన్ని లాక్కోవడానికి వాడితే కప్ప నాలుక ఆహారాన్ని పట్టుకోవడానికి జిగురు సాయంతో పట్టుకోవడానికి వాడుతుంది. చీమల ప్రపంచం. ఇందులో కూడా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. చీమలు పెంచే ఎబిట్స్ నుండి ఏ పదార్థాన్ని సేకరిస్తాయి? హనీడ్యూ ఒక తీపి పదార్థం. చీమలు దీనికోసం ఎబిట్స్ను పెంచుతాయి. చీమల కాలనీలో రక్షణ బాధ్యతలు ఎవరు చూస్తారు? సైనిక చీమలు. చీమల ఆకులను కత్తిరించి పాన్పగా చేసి అందులో దేన్ని పెంచుతాయి? శిలీంధ్రాన్ని. అందుకే వీటిని రైతులని కూడా అంటారు. చీమ కాలనీలో కూలి చీమల పని ఏంటి? ఆహార సేకరణ, గూడు నిర్మాణం మరియు మరమ్మతులు. ఇవి మీకు తెలుసా? అదనంగా ఉండే సమాచారం గురించి కొన్ని. నీలితిమంగళం బరువు ఎంత? 110 నుంచి 120 టన్నులు. పొడవు 20 నుంచి 30 మీటర్లు. చిరుతపులి జీవితకాలం 12 నుండి 17 సంవత్సరాలు. క్రెయిన్ ఫ్లై గురించి ఆసక్తికరమైన విషయం ఏంటి? ఇది లార్వా దశలో ఎక్కువగా తింటుంది, ప్రౌఢజీవిగా మారాక తినదు. ఎగరలేని పక్షులేవి? పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా. లాజికల్ ప్రశ్నలు అండి. ఆవును గడ్డిని వేస్తుంది, సింహం వెంటాడుతుంది. ఈ వ్యత్యాసానికి కారణమేమి? వాటి శారీరక నిర్మాణం మరియు ఆహార అలవాట్లు వేరువేరుగా ఉండడం. అంటే శాకాహారులకు నమలే దంతాలు, మాంసాహారులకు చీలి దంతాలు ఉంటాయి. ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేనితో మొదలవుతుంది? మొక్కలతో. పంట పొలాల్లో పురుగుల మందు వాడితే కప్పలకు ఏమవుతుంది? కప్పలకు ఆహారమైన కీటకాలు దొరక చనిపోతాయి. విషపూరిత కీటకాలు లేదా తిని చనిపోతాయి. ఆహార గొలుసు దెబ్బతినడానికి ఆస్కారం ఉందండి. సాలెపురుగు ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది? గూడు కట్టి కీటకాలను బంధించడం ద్వారా గూడులో చిక్కున్న వాటిని తింటుంది. కింది గొలుసును పూర్తి చేయండి. ధాన్యం, ఎలుక, పిల్లి. తర్వాత ఏంటంటే కుక్క అంటే లేదా మాంసాహారి. మనుషులు ఏ వర్గానికి చెందుతారు? ఉభయహారులు.